తమిళనాడు ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి మేలో. ఈ తమిళనాడు ఎన్నికలకు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక సంచలన సర్వే రిలీజ్ చేశారు కేకే. ఆ సర్వే ప్రకారం ఆయన 161 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. దానికి అనుగుణంగానే 164 సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. అందరూ షాక్ అయ్యారు, అవాక్ అయ్యారు. ఈయనేదో మరియు టూ మచ్గా చెప్తున్నాడు కూడా అన్నారు. ఆయన ప్రతిదీ అనలైజ్ చేసి చెప్పాడు. అనలైజ్ చేసి చెప్పడం దానికి సమీపంలో, దానికి దాటి కూడా వచ్చింది 164 సీట్లు రావడం కూడా ఆశ్చర్యకరం. ఎందుకంటే వైసీపీకి ఏదైతే పరిమితం అయిపోతుందో అనుకున్నారో ఆ వైసీపీకి ఆయన కేవలం 9 సీట్లు లేదా 15 సీట్లు మధ్యలోనే ఉంటానన్నాడు. కానీ ఆ రెండుకి సెంటర్లో 11 సీట్లు వచ్చాయి. అది మరే అదే కేకే సర్వే మీద ఒక గ్రిప్ ఏర్పడింది. తర్వాత వేరే రాష్ట్రాలకు సంబంధించి కొన్ని చేశారు, కానీ అది పూర్తి స్థాయిలో హిట్ అవ్వలేదు, ఫ్లాప్ అయ్యాయి. బట్ మరలా ఇక్కడ తమిళనాడు ఏదైతే తలపతి విజయ్ పార్టీ పెట్టి ఇక్కడ దీనికి చేశారో దాని మీద కేకే సీరియస్ సర్వే చేశారు. ఒక్కసారి ఆ సర్వే పెట్టి చూద్దాం. తమిళనాడు ఎన్నికలపై కేకే సర్వే ఆ పార్టీలోని అధికారంలోకి. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందని హైదరాబాద్ చెందిన పారావిల్ కేకే సర్వీస్ అండ్ స్ట్రాటజీ ప్రకటించింది. రాష్ట్రంలో 234 నియోజకవర్గాలు పోలింగ్ బూతుల వారీగా అభిప్రాయాలు సేకరించిన సంస్థ ఒక అంచనాకు వచ్చింది. మళ్ళీ డిఎంకే స్టాలిన్ ప్రభుత్వమే వస్తుందంట. డిఎంకేదే అధికారం అని కూడా చెప్పాడు. ఎంతవరకు వాస్తవం చూద్దాం. ఎందుకంటే మొన్న ఒక నేషనల్ సర్వే కూడా నిర్వహించిన సర్వేలో తలపతి విజయ్కి సంబంధించి, టీవీకే విజయ్కి సంబంధించి 35% ఓటింగ్ వస్తుందని సర్వే ఖరాఖండిగా చెప్పింది. దానికి అనుబంధ సంస్థలు కూడా కొన్ని దాన్ని ధృవీకరించాయి. ఇకపోతే డిఎంకేకి ఒక 26%, అలాగే ఏఐడిఎంకేకి ఒక 24%, అలాగే కెప్టెన్ విజయకాంత్ పార్టీకి ఒక 10%. ఈ విధంగా సర్వేలో ఉందట. బట్ మొత్తం మీద విజయ్ పార్టీయే ఒక నేషనల్ పార్టీతో సయోధ్య కుదుర్చుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా సర్వే చెప్పే. బట్ ఇక్కడ కేకే సర్వేకి అందుకు విరుద్ధంగా ఉంది. మరలా స్టాలిన్ ప్రభుత్వంకే డిఎంకే పూర్తి స్థాయి మద్దతు ఇచ్చేలా చెప్తోంది. 234 నియోజకవర్గాలు ఉన్నాయి తమిళనాడు వ్యాప్తంగా. ఆ 234 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే సుమారుగా స్టాలిన్ ప్రభుత్వం అద్భుతంగా ఉందని 41.5% మంది అభిప్రాయపడ్డారట. విజయ్ పార్టీకి చెన్నైలో అధిక స్థానాల్లో గెలిచే అవకాశాలు లేనట్లు తేలిందని అన్నారు. కోవై అంటే కోయంబత్తూర్, డెల్టా జిల్లాలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ తమిళనాడు సహా కీలక ప్రాంతాల్లో ఓటర్ సెంటిమెంట్ను అధ్యయనాలపై తమ పరిశోధన సాగిందని చెప్పారు. అంటే ఇక్కడ కూడా మరలా చాలామంది కంపేర్ చేసేది ఏంటంటే చిరంజీవి గారు పిఆర్పి పెట్టినప్పుడు కూడా అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓట్లుగా మలచకపోవచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. రకరకాల ఇక్కడ కూడా కేకే సర్వేలో అదే రిపీట్ అవుతుందన్నట్టుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ కొన్ని సర్వేలు విజయే మొత్తం మీద ఒక కూటమిగా ఏర్పడి సీఎం అవుతారు, హీరో సూపర్ స్టార్ విజయ్ అని కూడా కొన్ని చెప్తున్నారు. చూద్దాం మరి ఇంకొక 2 నెలలు ఓపిక పడితే కేకే సర్వే వాస్తవమా అవాస్తవమా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.